పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతేని ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను. అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికిద్దరు రుణస్తులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు ఇచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవడిని ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా ఎంచితవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి నీతో చెప్పుచున్నాను. ఎవరిని కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన